ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చేసుకోబోయే వంటకం బూడ కాకరకాయ కర్రీ. బూడ కాకరకాయని ఆకాకరకాయ అని కూడా అంటారు, అడవి కాకరకాయ అని కూడా అంటారు. ఈ కాకరకాయలను చిన్న చిన్నవిగా తీసుకోవాలి. తీసుకొని ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి చేదు అసలు ఉండవు. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 గంటల ఆయిల్ని పోయాలి. ఆయిల్ని వేసిన తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయల వరకు తీసుకొని కాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇవి ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. 2 ఉల్లిగడ్డలను ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఈ ఉల్లిగడ్డను వేయించుకోవాలి. ఇలా దూరగా వేగిన ఉల్లిగడ్డలో ఈ బూడ కాకరకాయని ఈ విధంగా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయలో ఇత్తులు ఉంటాయి. ఆ విత్తనాలు అనేటివి గట్టిగా లేత కాకరకాయ అయితేనేమో విత్తులు అనేది ఉండవు. ఈ ముదిరిన ఈ కాకరకాయలో అయితే కొంచెం గట్టిగా విత్తనాలు అనేది ఉంటాయి. ఈ ముదిరిన వాటి నుంచి విత్తనాలు తీసివేసేయాలి. లాతగా ఉన్నవైతే అలానే వేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిగడ్డలో వేసి బాగా వేయించుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసుకోవాలి. ఇలా నూనెలో వేయించాలి. ఇలా వేగుతూనే ఉంటే ఈ కాకరకాయ అనేది ఉడికిపోతుంది. ఈ ఉడకడం వల్ల నూనె అనేది వస్తుంది. ఈ కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసి ఇలా నూనెలో బాగా వేయించుకోవాలి. బూడ కాకరకాయ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఈ గుణాలు ఎక్కువగా ఈ ఆకాకరకాయలో ఉంటాయి. హై బీపీని కూడా ఈ బూడ కాకరకాయ తినడం వల్ల తగ్గుతుంది. ఈ ఆకాకరకాయ తినడం వల్ల దగ్గు, జ్వరం అనేది త్వరగా తగ్గుతుంది. ఈ ఆకాకరకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు ఈ ఆకాకరకాయ రసాన్ని తీసి ఈ కషాయాన్ని తాగితే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. ఈ బూడ కాకరకాయలో సి విటమిన్ ఎక్కువగా పుష్కలంగా ఈ బూడ కాకరకాయలో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఈ బూడ కాకరకాయ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ సమస్యలు అనేవి త్వరగా తగ్గుతాయి. ఆస్తమా కూడా త్వరగా తగ్గుతుంది. ఆ కాకరకాయని ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతారు. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. జ్ఞాపక శక్తి ఇది తినడం వల్ల పెరుగుతుంది. ఫైల్స్ అనేది త్వరగా తగ్గుతాయి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి.
హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. కారంని వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. నూనెలో వేయించుకోవాలి. 2 టీ స్పూన్ల సాల్ట్‌ను కూడా వేసుకోవాలి. ఇది కారము, పసుపు, సాల్టు, అల్లం ఎల్లిగడ్డ పేస్టును ఈ ముక్కలకి బాగా పట్టేలా, ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇవి నూనెలో బాగా వేయించిన తర్వాత ఈ విధంగా నూనెలో వేగుతున్న తర్వాత ఈ వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వీటిలో యాడ్ చేయాలి. యాడ్ చేసి ఉడికించుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఈ 5 మినిట్స్‌లోనే ఇది ఉడికిపోతుంది. ఈ విధంగా ఉడుకుతుంది. ఈ విధంగా మెత్తగా ఉడుకుతుంది. చింతపండు గుజ్జుని ఒక 2 గ్లాసుల చింతపండు గుజ్జుని తీసుకొని ఒక 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని 2 గ్లాసుల గుజ్జుని తీసి ఈ కర్రీలో వేసుకోవాలి. ఇది బాగా మరిగించిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఈ కాకరకాయ తినడం వల్ల ఫైల్స్ త్వరగా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ఈ కాకరకాయను తినడం వల్ల బరువు అనేది త్వరగా తగ్గుతుంది. ఇందులో నువ్వులు, పట్ట, లవంగాలు, ఇలాచీలు వేసి పొడి కట్టుకున్న ఈ నువ్వుల పొడిని ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ సూపర్ టేస్ట్గా అవుతుంది. మటన్, చికెన్ కన్నా ఈ కర్రీ అంత టేస్ట్గా అవుతుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఈ బోడ కాకరకాయలు ఇయర్లో 2 మంత్స్ మాత్రమే ఈ బోడ కాకరకాయలు పెరుగుతాయి. ఈ కాకరకాయలు సంవత్సరానికి 2 నెలలు మాత్రమే మనకు లభిస్తాయి. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ కర్రీని వండుకొని తినాలి. ఈ కర్రీ బగారా రైస్లోకి, వైట్ రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి టేస్ట్గా ఉంటుంది. కర్రీ రెడీ. బోడ కాకరకాయ కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.